తరిమే ఉరుము ఎదురుగా వచ్చి మాకు ఆరతిచ్చింది, కదిలే మేఘము మా వైపు వచ్చి మాకు నీడనిచ్చింది. పంచభూతాల ఆత్మసాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా. యాదవులా చరిత చెబితే ఈ జగము శిగము గదా, యాదవులా పేరు వింటే గగనం గంతయ్యదా. యాదవుడి పాద స్పర్శతో పరవశించెను నేల తల్లిరా, ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులములో అవతరించెరా అని గింత రావసక్కదనంగా మొయ్యన మోత మోగుతుంది యాదవుల చరిత్ర, యాదవుల గొప్పతనం. మరి కాంగ్రెస్ సర్కారు యాదవులను చిన్న చూపు చూస్తుంది, ఓర చూపు చూస్తుందని గోషులు బిర్రగా ఎగజెక్కే కాడికి వచ్చింది కథ. మరి ఏదో పదవులు పెద్ద పెద్ద పదవులు రాలేదాట, మరి పెద్ద పెద్ద పదవులు ఇస్తలేదాట కాంగ్రెస్ సర్కారు. ఎందుకని ఇలా అన్ని జాతుల వాళ్లకు, అన్ని సంఘాలకు, అన్ని కులాలకు ఇచ్చి యాదవులని ఓర చూపు ఎందుకు చూస్తుంది కాంగ్రెస్ సర్కారు అనేది అక్కడక్కడ మూడు బతాల కాడ ముచ్చట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఏం చెప్తావు మరి దీన్ని? చాలా విషయాలు కూడా పార్టీ దృష్టికి వెళ్ళినాయి. యాదవ్ల గురించి మాట్లాడితే ఇప్పుడు నేను ఒక రాజ్యసభ సభ్యుడిని, ఇంత చిన్న వయసులో ఒక యాదవ్ బిడ్డకు అంత పెద్ద సభకు పంపించారంటే అది యాదవ్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన మనం చూస్తున్నాం.